వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది ఈ మధ్య డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారంటే వయాగ్రా వద్దు, షాక్ వేవ్ ముద్దు అంటున్నారు. అసలు వయాగ్రా ఎందుకు వద్దు, అదేవిధంగా షాక్ వేవ్ థెరపీ వల్ల అంగస్తంభన సమస్యల నుంచి ఎలా బయటపడచ్చు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్షాలజిస్ట్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. ఏం సార్ ఈ స్లోగన్ తీసుకొని వస్తూ ఉన్నారు ఈ మధ్య? వయాగ్రా వద్దు, షాక్ వేవ్ ముద్దు. వినడానికైతే బాగానే ఉంది, కానీ అంత ముద్దే ఉంది ఈ షాక్ వేవ్లో. పేరులోనే షాక్ కొడతా ఉంది అది. అసలు వయాగ్రా వాడితే వచ్చే నష్టం ఏంటి, ఈ షాక్ వేవ్ వల్ల లాభం ఏంటండి? సో ఇప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పానండి వయాగ్రాస్కి ప్లస్ షాక్ థెరపీకి. సో ఈ వయాగ్రా ఏం చేస్తుంది అంటే డిపెండెన్సీని పెంచుతుంది. అంటే అంగస్తంభన కోసమో ముందులో యాంగ్జైటీ కోసమో దానికి వయాగ్రా వేసుకుంటే ఆ వయాగ్రా ఏం చేస్తుంది, అంగంలోని రక్తనాళాలని డైలేట్ చేసి మనకు అంగస్తంభన అయ్యేటట్లు చేస్తుంది. సో చివరికి ఏమవుతుందంటే టాబ్లెట్ వేసుకొని సెక్షువల్ యాక్ట్కి వెళ్తున్నారు. అది మెయిన్ ప్రాబ్లం, డిపెండెన్సీ అంటాం. సో ఈ డిపెండెన్సీ అనేది ఈ వయాగ్రా మీద ఎక్కువ ఉంటుంది. సో అందుకనే యంగ్ పిల్లల్లో ఒక్కసారి సింగిల్ టేక్ ఆఫ్ వయాగ్రా లీడ్ టు టేక్ అగైన్ అండ్ అగైన్. సో దాన్ని డిపెండెన్సీ అంటాం. తర్వాత ఈ డిపెండెన్సీ వస్తే బాగుంటుంది, ఓకే అంటే వేసుకుంటే అంగస్తంభన అవుతే బాగుంటుంది. కానీ ఫైనల్లీ ఏమవుతుందంటే వాళ్ళు డోస్ పెంచుతారు. ఏదో 50 mgకో 25 mgకో వచ్చింది, మళ్ళీ డోస్ పెంచుతారు. ఆ డోస్ పెంచిన 200 mgకి వెళ్ళినా వాళ్ళకి అంగస్తంభన అనేది రాదు. అది చాలా ఎంబ్రాజింగ్. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న అంగస్తంభన రావట్లేదంటే ఎంత ప్రాబ్లం ఉన్నట్టు. సో టాలరెన్స్ అంటాం దాన్ని. ఈ టాలరెన్స్ పెరిగితే ఏమవుతుంది అంటే డోస్ పెంచే కొద్ది కూడా వాళ్ళకి ఎఫెక్ట్ రాదు. సో ఈ టాలరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్. సో యూజువలీ ఎనీ కెమికల్ ఈవెన్ సింపుల్ పారాసిటమాల్తో కూడా మనకు లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదేవిధంగా మనకు ఈ యాంటీ హైపర్టెన్సివ్స్ అంటాము, అంటే బీపీ ఎక్కువైతే వయాగ్రా వాడతారు అని ఫస్ట్ దాన్ని కనుక్కొనిందే దానికి. సో దానికి ఇప్పుడు వయాగ్రా వాడటం వల్ల ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్, మైల్డ్ హెడ్ఏక్ రావటము, ఈవెన్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉండటము, తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోకుండా వాళ్ళకి పని చేయలేకపోవటము, ఇట్లాంటి డిపెండెన్సీలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనము తీసేయాల్సి వస్తుంది. అంతేకాకుండా అదర్ మెడికేషన్స్, ఇప్పుడు పెద్దవాళ్ళు మోర్ దెన్ 60 ఉన్నవాళ్ళు నైట్రోగ్లిజరైడ్స్ హార్ట్ కోసం టాబ్లెట్స్ వాడుతుంటారు. అండ్ యాంటీ హైపర్టెన్సివ్గా బీపీని తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ వాడుతుంటారు. ఈవెన్ యాంటీ గ్లైసిమిక్స్ అంటే షుగర్ని తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ వాడుతుంటారు. ప్లస్ ఈ వయాగ్రా వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా ఇబ్బందులు, అంటే డ్రగ్ ఇంటరాక్షన్స్ వల్ల కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. చాలా అంటే వీళ్ళకి ఇంకా హార్ట్లో ఒక బాంబు ఉన్నట్టు కదా ఆబ్వియస్గా. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా టాబ్లెట్స్ వాడితే ఇబ్బంది పడతారు. సో అందుకని వీలైనంత వరకు వయాగ్రాని ఆఫ్ చేయమని చెప్తారు. ఓకే, అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సార్ ఈ వాడితే? అంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లము ఇట్లా వచ్చిన వాళ్ళైనా వాడకూడదు వయాగ్రా, ఎవరు వాడకూడదు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా? సో దీనివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అంటుంటారు కదా, అందుకు అడిగాను ఈ క్వశ్చన్. ఫర్గెట్ అబౌట్ ద వయాగ్రా అండి. అసలు వయాగ్రానే వద్దంటారు. వయాగ్రా లేకున్నానే ఇప్పుడు మినిమం ఈ డయాబెటీస్, సింపుల్ హైపర్ టెన్షన్తోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంకా అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం వయాగ్రాని ఇంక్లూడ్ చేస్తే ఆబ్వియస్గా మన లైఫ్ సైకిల్ని తగ్గించుకున్నట్టే. ఓకే, ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ లైంగిక సమస్యలు ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పుకొని, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఎక్కువసేపు చేయలేకున్నా, ఏదో వీడియో చూశాను, ఇది వాడితే 1 గంట నుంచి 2 గంటలు చేస్తారంట, ఇవన్నీ వాళ్ళు వింటూ ఉంటారు. అంటే ఫ్రీగా కొంచెం తెలుస్తూ ఉంది మ్యాటర్. సో ఒక 30 రూపాయల నుంచి 50 రూపాయలు 100 రూపాయల్లో అయిపోయేదానికి ఇక్కడికి వచ్చి షాక్ పెట్టించుకొని మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటా ఉంటారు. అంటే షాక్ అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి సార్ ఇది? లెట్స్ గో టు షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. సో ఈ పదంలో ఈ షాక్ అనేది కొద్దిగా ఇబ్బందే అండి. ఇప్పుడు మనం చర్చించుకున్నప్పుడు కూడా అంగానికి ఆ సెన్సిటివ్ పార్ట్కి షాక్ ఇవ్వడం సమస్యనా అని మనం ముందులో చర్చించుకున్నాం. ఈ షాక్ అంటే ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటామండి. బేసికలీ ఆ పార్ట్ షాక్ని మిత్ వర్డ్, షాక్ ఏమి మనం ఎలక్ట్రిక్ షాక్ ఏమి ఇవ్వము, సౌండ్ వేవ్స్ ద్వారా దానికి మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో స్పెసిఫిక్గా ఏంటి అంటే ఇది డిపెండెన్సీ ఉండదు. సో డిపెండెన్సీ అంటే దీన్ని చేసుకుంటేనే మళ్ళీ మళ్ళీ అంగం స్తంభిస్తుంది అనేది ఉండదు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ టాలరెన్స్, ఇది ఎక్కువసేపు తీసుకోవాలి, చాలా కాలం తీసుకోబడుతుంది,
తర్వాత ఇది మళ్ళీ ఒకసారి తీసుకుంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది, డోసేజ్ పెంచాలి, అలాంటివి ఏమి ఉండదు. సో దెర్ ఈజ్ నో టాలరెన్స్. ముఖ్యంగా నిల్ సైడ్ ఎఫెక్ట్స్. సో మనము ఈ నిల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే న్యాచురల్గా దానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యే టెక్నిక్కే ఈ షాక్ వేవ్ థెరపీ. ఓకే, అంటే ఇది ప్రోబ్స్ నుంచి చేస్తారండి, ఆ వేవ్స్ ఎట్లా ఇస్తారు? అవును, బేసికలీ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఇది అంగం అనుకుంటే, సో అంగం పైన ఒక ప్రోబ్తో ఒక మిషన్తో సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసి అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటి అంటే ఒక బుల్లెట్ సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దీని ద్వారా మనకు అంగానికి షాక్ వేవ్స్ తగులుతాయి. సౌండ్ వేవ్, సౌండ్ వైబ్రేషన్ లాగా ఇట్లా పనిచేస్తుంది. ఓకే. సో దీంతో ఏంటంటే అంగంలోని రక్తనాళాలు ఇంక్రీజ్ అవుతాయి. ఏ విధంగా అంటే నియోవాస్కులరైజేషన్ అంటాము. నియోవాస్కులరైజేషన్ అంటే న్యూ వెజల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో న్యూ బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో అంగానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది క్లియర్ అవుతుంది. సో యూజువలీ ఎనీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే ఒక పిల్లవాడు ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో రాడండి, వాళ్ళకి సింపుల్గా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా ఉంటుంది. సో ఇవన్నిటినీ కూడా ఈ షాక్ వేవ్ క్లియర్ చేస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న వయాగ్రాని ప్రాబబ్లీ ఈడీ మాత్రమే ఉంటే వాళ్ళకి అప్పటికప్పటికే అంగస్తంభన రావడానికి ఉపయోగపడచ్చు. దట్ వోంట్ క్లియర్ పిఎంఈ. పిఎంఈతో వయాగ్రా హెల్ప్ చేయదు, ఎందుకంటే ఇది ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది యాంగ్జైటీకి మన హోల్డింగ్ కెపాసిటీకి సంబంధించింది. మనము వయాగ్రాతో దీన్ని క్లియర్ చేయలేం. ఈవెన్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని కూడా అది క్లియర్ చేయదు. ఓకే, ఓన్లీ అంగం స్తంభించడానికి మాత్రమే అప్పుడు టెంపరవరీగా ఈ వయాగ్రా అనేది ఉపయోగపడుతుంది. సో పర్మనెంట్గా మనం ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ని ఈ డిస్ఫంక్షన్స్ అంటాము, ఈ డిస్ఫంక్షన్ అందరినీ క్లియర్ చేయడానికి షాక్ వేవ్ థెరపీ ఈజీగా. ఓకే, అయితే ఒక దెబ్బకు 2-3 పిట్టలు అనమాట ఇది. ఒక షాక్ వేవ్ థెరపీ ద్వారా మొత్తం 3 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతా ఉన్నాయి. సో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు దీని నుంచి అంటున్నారు కదా, కానీ ఇక్కడ మసాజింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఏదైనా ఈ రక్తనాళాలు అంటే నర్వ్స్ ఉంటాయి కదా, అది ఏమైనా డ్యామేజ్ అయ్యే విధంగా ఉంటాయా? ఇప్పుడు నరాల బలహీనత అంటుంటారు కదా, ఒక అంగం పైన ఆ మసాజింగ్ ఎక్కువ చేయడం వల్ల నరాలు ఏమైనా సచ్చుపడతాయి? సో ఇప్పుడు మనము అంగానికి ఈ షాఫ్ట్ అంటాం, ఇది గ్లాన్స్ పెన్నిస్, ఇది షాఫ్ట్ ఆఫ్ ద పెన్నిస్ అంటాం. దీనికి మనము షాక్ వేవ్ ఇస్తాం కదా. సో ఇక్కడ యాక్చువల్లీ నరాలు ఉంటాయి, మధ్యలో ఈ మైల్డ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అండ్ హార్మోనల్ ఎఫెక్ట్ కావాల్సిన టిష్యూ ఉంటుంది, సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. దీనికి ఈ సౌండ్ వేవ్స్ ద్వారా ఎటువంటి పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరగదు. కాకపోతే రిపేర్ జరిగి నియోవాస్కులరైజేషన్ ద్వారా రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది తప్పిస్తే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి ఏమీ జరగవు. ఈ రక్త ప్రసరణ అంటే బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవ్వడం వల్ల అంగం సైజు పెరిగే విధంగా ఉంటుంది, స్టిఫ్నెస్ కూడా పెరుగుతుంది అంట. అవును, అంటే హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ వెజల్స్ దానికి పంప్ చేయటం వల్ల అంగం పెద్దదవటం కావచ్చు, కొద్దిగా సైజ్ పెరగడం కానీ కావచ్చు. కానీ స్పెసిఫిక్గా నాకు పెద్దది కావాలి అని కొంతమంది వస్తుంటారు, బట్ ఆ విధంగా కాదు. మరి రెగ్యులర్ సైజ్ అయితే ఈ షాక్ వేవ్ థెరపీ. మరి అట్లా పెద్దగా కావాలనే వాళ్ళకి ఇంకా ఇంప్లాంటేషన్లోనే. ఓకే, ఇది మొత్తం మీద చాలా వరకు కూడా వయాగ్రా వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేసి చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా దీనివల్ల వచ్చే ఉపయోగం అంటే షాక్ వేవ్ థెరపీ, దీన్ని సౌండ్ వేవ్ అనొచ్చు, ఎందుకంటే షాక్ అంటే భయపడిపోతూ ఉంటారు. సో ఈ సౌండ్ వేవ్ థెరపీ వల్ల కూడా ఎట్లాంటి ప్లస్లు ఉన్నాయనేది అయితే సార్ చెప్పారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.